చాలా సీరియస్ టాపిక్స్ మాట్లాడుకున్నాము. చాలా విషయాలు ఇప్పుడు దాకా రచ్చరచ్చగా ఉన్న ఏపీలో. అది పక్కన పెడితే మన అంబటి రాంబాబు గారి మీద ఫోకస్ చేసి చాలా రోజులైంది. సో సరదాగా ఏం చేస్తారబ్బా అని చెప్పి అంబటి రాంబాబు గారి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాను. వెళ్తే ఇంతకాలం అంబటి రాంబాబు గారికి స్టూడియో సెటప్ లేకుండా ఉంది కాబట్టి ఆయన క్యాజువల్ వీడియోస్, ప్రెస్ మీట్లే ఉండేవి. స్టూడియో సెటప్ ఇస్ బ్యాక్, అంబటి ఈజ్ బ్యాక్. కంగ్రాచులేషన్స్ అంబటి గారు, తిరిగి మళ్ళీ స్టూడియో సెటప్ పెట్టుకున్నారు. కానీ పక్కన కొన్ని మనకి ఫ్లవర్ వాజ్, దాని తర్వాత 3 సింహాల గుర్తు కొన్ని ఉండేవి మనకి యాంటిక్స్, కొన్ని అవి పగలగొట్టినప్పుడు పోయి ఉంటాయి. కొనుక్కోండి, అది పెట్టుకుంటే ప్రాప్స్ బాగున్నాయి. బట్ ఎనీవేస్, కమింగ్ టు ద మెయిన్ టాపిక్, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్న అంబటి రాంబాబు. ఇదే అది పెట్టిన తమ్మండి, నేనేం కొత్తగా ఏం క్రియేట్ చేయట్లా. రఘురామ్ కృష్ణరాజు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఖండించారు ఆయన పైన జరిగిన దాడులు, కానీ అంబటి రాంబాబుకి ఎక్కలేని కుళ్ళు వచ్చింది. నా దాడులు ఎవరు ఖండించారంటయ్యా, నా ఇంటి పైన 7 గంటల పాటు వస్తూనే ఉన్నారు బ్యాచీలుగా. అంటే అంబటి రాంబాబు గారు చెప్పేది నాకు చాలా ఫన్నీగా ఉంటుంది. ఎడిటర్ ఏమనుకోకుండా కొంచెం శ్రమ వచ్చి అంబటి రాంబాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే వస్తూనే ఉన్నారు బ్యాచీలుగా వస్తున్నారు అని చెప్పారు. బ్యాచీలుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు.